వెల్త్ టాక్ వీడియోల ద్వారా ఒక సమూహంగా ఏర్పడిన మనం ఇప్పటి వరకు అనేక అంశాలపై చర్చించినప్పటికీ ఈరోజు మన దేశం పొరుగు దేశంతో యుద్ధంలో నిమగ్నమై ఉన్న సందర్భంగా ఈ ఒక్కసారి మన బాధ్యతగా దేశ రాజకీయ నాయకత్వానికి అలాగే దేశ సైనిక బలగాలకి మన సంపూర్ణ మద్దతు తెలియచేయవలసిన సందర్భంగా భావిస్తూ ఈ ఒక్క వీడియోలో మన రెగ్యులర్ విషయాలు ప్రస్తావించకూడదు అని భావించడం జరిగింది. స్వాతంత్రంతో పాటు పొరుగు దేశం వారి దుర్నీతి దురాశల నుండి మనల్ని మనం కాపాడుకోగలిగినప్పుడు మాత్రమే మనం సంపాదించిన ఆస్తికి విలువ ఉంటుంది. వ్యక్తిగతంగా యుద్ధంలో మన శక్తి పాఠవాలు చూపించే శక్తి మనకెవరికీ లేనప్పటికీ మన కోసం వారి ప్రాణాలను పణంగా పెడుతున్నటువంటి మన సైనికులకి సంఘీభావంగా వీలైనంత మద్దతు ప్రకటించినట్లయితే వారికి ఉత్తేజం అందించిన వారం అవుతాం. ఎంతో ముందు చూపుతో మన దేశ నాయకత్వం కోరి ఏర్పాటు చేసుకున్న ఆయుధ సామగ్రి, అంతులేని ఆత్మబలం తోడుగా ముందుకు దూసుకుపోతున్నటువంటి మన సైనిక శక్తి మనకి తెలియకుండానే మన అందరి జీవితాలు సాఫీగా ఉండటానికి బాట వేస్తున్నాయి. ఈ సమయంలో వారికి కృతజ్ఞతగా మనం ఏమి చేసినా తక్కువే అవుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా మన వంతుగా ఎంతో కొంత సహాయపడటానికి అవకాశం కల్పిస్తారని ఆశిద్దాం. అప్పటి వరకు మీ అందరి తరఫున మన అందరి తరఫున కనీసంగా 5 లక్షల రూపాయల వరకు వ్యక్తిగతంగా నేను ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్కి ఇద్దామని నిర్ణయించడం జరిగింది. అది ఒకవేళ సైనికులకు మాత్రమే కేటాయించినటువంటి ఏదైనా ఫండ్ ఏర్పాటు చేస్తే దానికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అలా లేనట్లయితే ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్కైనా ఇవ్వడం జరుగుతుంది. ఇది మన వంతు బాధ్యతగా గమనించి నేను చేస్తున్నాను. నా యొక్క తోడ్పాటుతో పాటు మీరు కూడా మీకు తోచినంత ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్కి ఇస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.